వర్షన్ హేమగారిని మళ్ళీ కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఎన్నికల ఫలితాల్లో అస్సాంలో మాత్రం ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. సో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ వరదల ప్రభావం ఆ రాష్ట్రం మీద విపరీతంగా ఉండేటువంటి పరిస్థితులు. అట్ ద సేమ్ టైం విదేశాల నుంచి వలసదారులకు సంబంధించినటువంటి వారు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సో జెన్జెడ్ ఉద్యమానికి సంబంధించి కీ రోల్ పోషించేటువంటి అంశం. ఎస్ హేమగారు జైనేరు హేమగారు, సో మీరేమో బీజేపీ పూర్తి స్థాయిలో ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ ఆల్మోస్ట్ ఓడిపోయేటువంటి దశలో ఉండాలి, ప్రజలు బీజేపీని తొలగించాలి, ఇలాంటి నినాదాలతో ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. కానీ వచ్చినటువంటి ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అధికారం చేజెక్కించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏంటి డిఫరెంట్గా కనబడుతుంది వాతావరణం? ఖచ్చితంగా అంటే గ్రౌండ్ లెవెల్లో అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఈ రోజున వాళ్ళు గెలుస్తున్నారు అంటే ఖచ్చితంగా ట్యాంపరింగ్ ఉంటుంది. ఓట్ల సర్ అనే ఒక పేరుతోని వాళ్ళు ఈ రోజు గెలవడానికి అక్కస్తోనే అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ జరిగే దాంట్లో ఏది మన గెలిచే దాంట్లో వచ్చేసి బీజేపీ ఎలా ఉంటుంది అంటే నిజము ఒకలాగా అంటే ప్రొజెక్ట్ చేసేది అలా చేశారా లేకపోతే ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు అనేది మనందరికీ. కానీ మీరన్నట్లుగా ట్యాంపరింగ్ ప్రభావమే ఉంటే మళ్ళీ బీజేపీ గెలవాలి అనుకుంటే 5 రాష్ట్రాల్లో గెలిచేది కదా, 3 రాష్ట్రాలకి పరిమితం అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే ఇక్కడ అసలు తమిళనాడులో ప్రాంతీయంగా ఉంటది కాబట్టి గెలిచినా గానీ ఇక్కడ వచ్చేసి ప్రజలు ఒప్పుకోరు, అది అక్కడ వెళ్ళే ఛాన్సెస్ లేదు. అందుకని చెప్పేసి అక్కడ దాని ప్రయత్నం కూడా చేయడానికి వీళ్ళు వెనకంజ ఆడారు కాబట్టి వెనకంజ వేశారు కాబట్టి అక్కడ ప్రయత్నం చేసినా గానీ కాదు, 100% అది తీసుకోలేదు. సో కేరళ విధంగా చూసి అక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఏ విధంగా అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతాలలో వచ్చేసి ఏ విధంగా చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఏంటిది సోషల్ మీడియా ద్వారా అన్ని రకాలుగా వాళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుంది అన్న వాళ్ళకి నిజాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా బీజేపీ వచ్చే ఛాన్సెస్ లేదు. ఇక్కడ ఇది నార్త్ ప్లేస్ కాబట్టి దీంట్లో ఏ విధంగా అంటే వాళ్ళు సామవేద దండోపయోగాలు చేసి ఓన్లీ జల్మూరి తిన్నంత మాత్రాన పోయి ప్రజలు వచ్చేసి ఓట్లేరు. అక్కడ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. పశ్చిమ బెంగాల్లో వచ్చేసి ఏంటిది బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఏ విధంగా అధికారం ఉన్న రాష్ట్రాలలో ఏ విధంగా ఇవ్వలేదు అనే దాంట్లో కూడా వాళ్ళు వాగ్దానాలు చేసినా ఇవ్వకుండా, అదే విధంగా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ 15 లక్షలు కానీ ఇదే సబ్కా వికాస్ అనే దాంట్లో కూడా ఏ విధంగా చేశారనేది ప్రతి ఒక్కటి సౌత్ స్టేట్ కోటా ఎలాగైతే మీరు బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నారో బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్న 3 రాష్ట్రాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీ మిత్రపక్షం ఒక చోట ఓడిపోయేటువంటి స్టేజ్ లో కనబడుతుంది, మరో చోట గెలిపొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలా చూస్తారు కేరళ తమిళనాడు పరిస్థితి? కేరళ తమిళనాడు పరిస్థితి అంటే కేరళలో ఏ విధంగా అయితే ఖచ్చితంగా ఎక్కడైనా ప్రజలు ఏం చేస్తారంటే కొత్తగా ఇప్పుడు తమిళనాడులో కూడా వచ్చేసి మన హైదరాబాద్ లో తెలంగాణలో కూడా ఏంటిది మనం అది బంగారు తెలంగాణ తెచ్చుకొని ఇవన్నీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత అరే వీళ్ళు చెయ్యట్లేదు అన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ అరే గుడ్డి కంటే మెల్ల బెటర్ అనే దాంట్లో ఇప్పుడు జనాలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా జనాలు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ ఏదైనా పార్టీ చేస్తాడేమో డిఫరెంట్ గా చేయాలి అనే దాంట్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి అక్కడ కూడా దెంజీ బ్యాచ్ అనేది చాలా ఎక్కువ వేగవంతంగా వచ్చేసి ప్రజలలోకి రావడము, అది మేమున్నాము అనే దాంట్లో ఈ రోజున గెలిపించుకుంటూ సినిమా యాక్టర్ అనే ఇప్పుడు సినిమా యాక్టర్లకు కూడా, ఎందుకంటే తమిళనాడులో ఆయనకి చాలా పెద్ద ఎత్తున ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈసారి చూసుకుంటే 85% పోలింగ్ అయింది అంటేనే అది విజయ్ కోసమే అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంత మినీ సంగ్రామంలో ఇంత కీలకమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ఉంది? అసలు ఆమ్ ఆద్మీ పార్టీ రోల్ ఎక్కడుంది ఇంత మినీ సంగ్రామంలో? ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి మేము డిఎంకే కి సపోర్ట్ చేయడం జరిగింది తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్ట్ గా తమిళనాడులో వచ్చేసి ప్రచారాలు అవన్నీ చేయలేదు. 100% అక్కడ కాలేదు. కేరళలో అయితే చేయడం జరిగింది. కేరళలో ఖచ్చితంగా అక్కడ లోకల్ బాడీలో కొన్ని గెలవడం కూడా జరిగింది, అందరికీ తెలిసిన విషయమే అది. సో ఇటు సైడ్ పశ్చిమ బెంగాల్లో కూడా ఖచ్చితంగా మేము పార్టీకి సపోర్ట్ ఇవ్వడం అది జరిగింది తప్ప మేము అక్కడ డైరెక్ట్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ విధంగా గుజరాత్ లో మొన్న చూసుకున్నా కూడా గుజరాత్ లో ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి జనాలు ఎలా
రథం ఏంటిది నెక్స్ట్ ఎలక్షన్ లోకి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేలాగా ఉంది అనే దాంట్లో కూడా తెలుస్తుంది, చూస్తూనే ఉన్నాం. మొన్న మైరాజ్ మల్లిక్ వచ్చేసి విడుదల చేసిన దగ్గర కూడా వచ్చేసి అక్కడ మన జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రజలు ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీని వచ్చేసి ఆహ్వానిస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. అంటే ఎక్కడైతే మేము ప్రాక్టికల్ గా మేము అక్కడ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నామో అక్కడ మాకు ఖచ్చితంగా వచ్చేసి విజయావకాశాలు ఉన్నాయి. గెలిచిన కానీ మరి ఇక్కడ ఎందుకు ప్రాక్టికల్ గా చేయలేకపోయారు? మద్దతు ప్రకటించడం వీటికి ఎందుకు పరిమితం అయ్యారు మరి ఈ స్థానాల్లో? హలో ఎస్ హేమ గారు, ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రాక్టికల్ గా ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోయారు? అంటే అంత స్కోప్ దొరకదు అని మీకు అర్థమైపోయిందా ముందే? అంటే ఇప్పుడు మా అన్ని రకాలుగా ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా అయితే ఏంటిది ఫాల్స్ కేసులలో ఇరికిచ్చి ఓటమి చెందిన తర్వాత మొన్నటికి మొన్న తను వచ్చేసి ఏమీ లేదు, తన మీద ఏ కేసు లేదు అన్న తర్వాత సవాల్ విరిచి ఏదైతే వచ్చేసి పార్టీలో వచ్చేసి ఎలాంటి కరప్షన్ జరగలేదు అని చెప్పి జనాలకు తెలిసినట్టు ఒక్కొక్క ఏరియాలో వచ్చేసి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగానే ఈ రోజున వచ్చేసి గుజరాత్ లో కానీ కేరళలో కొన్ని సీట్లు రావడం కానీ, అదే విధంగా హైదరాబాద్ తెలంగాణలో కూడా మున్సిపల్ ఎలక్షన్ లో 2వ ప్లేస్ లో ఉన్నది. మా దగ్గర పోయిన సరే అంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో జరిగినప్పుడు 2వ ప్లేస్ లో ఉంది. అది మన మిర్యాలగూడ కానీ మెట్పల్లిలో కానీ 2వ ప్లేస్ లో ఉంది. అంటే చాలా తక్కువ టైంలో వచ్చేసి మేము పార్టీ వచ్చేసి సీట్స్ అంటే ఇవ్వడము ఆ విధంగా వచ్చి చూసుకుంటే 2వ ప్లేస్ లో ఉంది. 2 స్థానాల్లో వచ్చేసి వార్డు మెంబర్లు గెలిచారు, 1 స్థానంలో వచ్చేసి సర్పంచ్ గా గెలిచారు. సో ఈ విధంగా చూసుకుంటే డెవలప్మెంట్ అనేది మెల్లగా జరుగుతుంది. సో ఆ విధంగా ప్రజలు కూడా వచ్చేసి చూస్తున్నారు, కొంచెం టైం పడుతుంది అంతే. ప్రాక్టికల్ గా ఎక్కడైతే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉన్న దగ్గర 100% అక్కడ వచ్చేసి ప్రజలలోకి వెళ్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక మీద ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలలో కూడా వ్యాప్తిస్తుందని చెప్పి చెప్తున్నాం. కానీ హేమ గారు, కొంతవరకు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ మాత్రమే కాదు, సో తమిళనాడులో జరిగినటువంటి సిచ్యువేషన్ లేకపోతే కేరళలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీద మీరు ఎలాంటి స్టాండ్తో ముందుకెళ్ళబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి? ఎస్ హేమ గారు, తమిళనాడులో కేరళలో వస్తున్నటువంటి రిజల్ట్ బేస్ అయ్యి మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు? తమిళనాడులో రిజల్ట్ బేస్ ఎస్ మీరు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఎస్ రైట్ హేమ గారు, చూద్దాం ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగింది. థ్యాంక్ యూ హేమ గారు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక్కసారి ఫలితాలు మనం గమనిస్తే తమిళనాడులో మొత్తం డిఎంకే 65 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది, అన్నా డిఎంకే 60 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. మరోవైపు టీవీకే 109 స్థానాల్లో కూడా లీడ్లో కొనసాగుతున్నటువంటి మనం చూస్తున్నాం.